హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ చాప్టర్ 354 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ముందు చాప్టర్లో బ్లాక్ నెంబర్ 1 ప్లేయర్స్ ఈసీ అండ్ రిన్నా టెడ్డీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి టెడ్డీని డిఫీట్ చేయడం చూసాం. దాంతో టెడ్డీ నేను వచ్చిన పని అయిపోయిందని, ఇక నేను వెళ్తున్నా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈసీకి అసలు ఈగో అంటే ఏంటి, ఇక్కడ అందరి ఈగో యూనిఫైగా ఉండాలని, మనం ఒక అండర్ డాగ్స్, మనమేంటో వరల్డ్కి చూపిద్దామని చెప్పి టీంని ఫైరప్ చేయడం చూసాం. ఇక ఈ చాప్టర్లో ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్లో జపాన్ స్టార్టింగ్ లైనప్ని, అలాగే మ్యాచ్కి ముందు ఈగో స్పేస్ని చూడబోతున్నాం. సో చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే నరేటర్ మనతో U20 వరల్డ్ కప్లో ఉన్న గ్రూప్ ఏకి ఫైనల్ మ్యాచ్కి టైం అయింది. ఇక్కడ జపనీస్ ఫుట్బాల్ ఫ్యూచర్ ఈ మ్యాచ్ మీద డిపెండ్ అయిందని చెప్తాడు. అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ని చూడడానికి వచ్చిన జపాన్ ఫ్యాన్స్, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తూ చీరింగ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్యానెల్లో జపాన్ ఫ్లాగ్ ఇంగ్లాండ్ ఫ్లాగ్తో స్టేడియం మొత్తాన్ని చూపించడం చూసుకోవచ్చు. ఇక జపాన్ ఫుట్బాల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఫైనల్ మ్యాచ్ కొంచెంసేపట్లో స్టార్ట్ అవుతుంది. హైప్ ఎక్కించుకోవడానికి అందరూ రెడీగా ఉండండి. ఇక నరేటర్ కన్యూగా మాట్లాడుతూ ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ డెసిసివ్ బ్యాటిల్ ఇక్కడే బ్లాక్ స్టేడియంలో స్టేజ్ని సెట్ చేశారు. మ్యాచ్కి వెదర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ జపాన్ ఫుట్బాల్ బర్త్ ప్లేస్ అయిన ఇంగ్లాండ్ టీంని ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అడ్వాన్స్ అయ్యి నాకౌట్ టోర్నమెంట్స్లో ఆడతారు. అయితే ఇక్కడ పాయింట్స్ జపాన్కి ఇంగ్లాండ్కి సేమ్ ఉన్నాయి. అయితే గోల్ డిఫరెన్స్లో జపాన్కి ఒకటి తక్కువగా ఉండడం వల్ల థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ని జపాన్ డ్రా చేయడం కాదు, ఇంగ్లాండ్తో ఈ మ్యాచ్లో జపాన్ ఖచ్చితంగా విన్ అవ్వాలని అంటాడు. ఇక కామెంట్ బాక్స్లో నా కామెంటేటర్, తన పేరు ఆచుటో టెరెసా, తను నత్సుకితో ఫైనల్లీ జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ని చూడబోతున్నామని అంటే దాని నత్సుకి ఫైర్ అప్ అయిపోయి ఒకసారి ప్యాక్ అయిన స్టేడియంని చూస్తుంటే నాకు కూడా హైప్ వస్తుందని చెప్తాడు. ఇక టెరెసా జపాన్ స్టార్టింగ్ లైనప్ చూద్దామా, ఎక్కడే ఉందని అంటాడు. ఇక ఫైనల్లీ జపాన్ స్టార్టింగ్ 11ని చూసుకోవచ్చు. 2 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే టోటల్లీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ జపాన్ స్ట్రైకర్ వచ్చి సీడో, రైట్ వింగర్ ప్లేయర్ వచ్చి జాంజెత్సు, లెఫ్ట్ వింగర్ ప్లేయర్ వచ్చి యుగిమియా, ఇక సెంటర్ మిడ్ఫీల్డర్స్ వచ్చి ఈసుయిచి, అలాగే హియోరి. ఇక ఐకో ఆర్యు సెంటర్ బ్యాక్లో, రియో రైట్ బ్యాక్లో, కియోరిజిన్ లెఫ్ట్ బ్యాక్లో, ఇక లాస్ట్ గోల్ కీపర్ వచ్చి గగమరుతో 4-1-4-1 ఫార్మేషన్ని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ షీడో వచ్చి 2 మ్యాచెస్లో ఒక గోల్ని కూడా స్కోర్ చేయలేదు. ఇంకో పక్క బారో తను ఫ్రాన్స్ మ్యాచ్లో ఒక అమేజింగ్ గోల్ని స్కోర్ చేయడం చూసాం. అయితే ఈగో ఎందుకని బారోని స్ట్రైకర్గా పెట్టుకోకుండా షీడోని స్ట్రైకర్గా తీసుకున్నాడు. అయితే కియోరాజిన్ని స్టార్టింగ్ లైనప్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీకు పిఎక్జీ వర్సెస్ బాస్టర్ ముంచిన మ్యాచ్ గుర్తుందా? ఆ మ్యాచ్లో ఏసగిని చూస్ చేసుకోకుండా కైజర్ని చూస్ చేసుకొని తనతో కెమికల్ రియాక్షన్ని ఫామ్ చేసి కైజర్ ఇంపాక్ట్ మ్యాగ్నస్ గోల్తో స్కోర్ చేయడం చూసాం. అలాగే ఈ చాప్టర్లో కూడా షీడోతో కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేసి ఛాన్సెస్ని క్రియేట్ చేస్తాడేమో చూద్దాం. ఇక నత్సుకి జపాన్ స్టార్టింగ్ లైనప్ని చూసి ఫ్రాన్స్ మ్యాచ్లో స్టార్టింగ్ లైనప్ని, అలాగే ఈ మ్యాచ్లో స్టార్టింగ్ లైనప్ని చూసుకుంటే చాలా మంది ప్లేయర్స్ని చేంజ్ చేశారని చెప్తాడు. దానికి టెరెసా ఇక్కడ రిన్నీని స్ట్రైకర్గా తీసేసి తన ప్లేస్లో షీడోని పెట్టుకొని లైనప్ని క్రియేట్ చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, దీని మీద నీ ఒపీనియన్ అని నాసుకిని అడుగుతాడు. దానికి నాసుకి స్మైల్ చేస్తూ ఒకసారి లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ అఫెన్సివ్ అటాక్ పవర్ వచ్చి ఫుల్ పొటెన్షియల్కి రీచ్ అయినట్టు ఉంది. నాకు తెలిసి ఈ మ్యాచ్లో మనం ముందు ఎప్పుడూ చూడని ఎక్స్ప్లోజివ్ పవర్స్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి అనిపిస్తుంది. అలాగే ఇక్కడ బ్లూ లాక్ రైట్ వింగ్ ప్లేయర్ని, అలాగే లెఫ్ట్ వింగ్ ప్లేయర్ని చూసుకుంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని నాకు చాలా గట్టిగా అనిపిస్తుందని అంటాడు. ఇక నెక్స్ట్ ప్యానల్లో జపాన్ ఫ్యాన్స్ అందరూ హైప్తో ఉంటారు. ఒకరేమో డ్రమ్స్ని వాయిస్తూ ఉంటే ఇంకొంతమంది ఫ్యాన్స్ సీట్ నుంచి లేచి చీరింగ్ చేస్తూ ఉంటారు. ఇక టెరెసా నాత్సుకితో ఐసీ ఇక్కడ ఇంగ్లాండ్ అలాగే జపాన్ ఇలా 2 టీమ్స్ కూడా ఫుల్ పొటెన్షియల్కి రీచ్ అయ్యారు. ఈ మ్యాచ్లో ఎవరైతే లాస్ అవుతారో వాళ్ళ పని అయిపోయినట్టే. ఇక ఎవరైతే మ్యాచ్ని గెలిచి సొంతం చేసుకుంటారో వాళ్ళు నాకౌట్ టోర్నమెంట్స్కి అడ్వాన్స్ అవుతారు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్కి జపాన్కి వచ్చి ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఇక కికాప్కి టైం అయిందని చెప్తాడు. ఇక మ్యాచ్ని స్టార్ట్ చేసే టైంకి అక్కడితో సీన్ని కట్ చేసి జపాన్ స్టార్టింగ్ లైనప్కి ముందు లాకర్ రూమ్లో అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక ఈగో బ్లూ లాక్ ప్లేయర్స్తో మన ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, మనం ఏం చేయాలో అన్నీ చేసాం, ఇక మీరు విన్ అవ్వడం ఒక్కటే మిగిలింది. యూ లమ్స్ ఆఫ్ టాలెంట్ అని తన స్పెక్స్ని సరి చేసుకుంటూ ఉంటాడు. అయితే తన హ్యాండ్కి బ్యాండేజెస్ ఉండడం చూసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ చాప్టర్లో ఈగో యాంగ్రీ అయ్యి స్క్రీన్ని పనిచేయడం వల్ల తన హ్యాండ్కి ఇంజురీ అయింది. అందుకే బ్యాండేజెస్ని కట్టుకొని ఉన్నాడు. ఇక మ్యాచ్కి బ్లాక్ ప్లేయర్స్ అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక ఈగో మాట్లాడడం కంటిన్యూ చేస్తూ కానీ దీన్ని మర్చిపోద్దంటే హార్డ్ వర్క్ అంటే సంథింగ్ అని, ఒకవేళ మీరు ఇక్కడ మ్యాచ్ను ఓడిపోయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ పనికొస్తుందని చెప్పారు కదా, ఆ మాటలన్నీ ఉత్తవి. ఇలాంటి మాటలు లూజర్ని కన్సోల్ చేయడానికి మాత్రమే చెప్పే వర్డ్స్. అవన్నీ అబ్జల్యూట్ గార్బేజ్. ఆ ప్రాసెస్లో వాల్యూ అంటూ ఉండదు.
మనకి ఇక్కడ ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే కావాలి. మీరు పాస్ట్లో సక్సెస్ అయిన మూమెంట్ని త్రో చేయండి. ఈ మ్యాచ్లో ఎవరైతే సైన్ అవ్వరో తన దృష్టిలో వాళ్ళందరూ ట్రాషే. మీరు ఇక్కడ ఉన్నది మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి కాదు, ఇక్కడ మనం ఉన్నది హిస్టరీని క్రియేట్ చేయడానికి. అయితే మ్యాచ్ మధ్యలో మన మ్యాచ్ని ఓడిపోతామనే భయం కానీ లేదా ఇంకేమైనా నెగిటివ్ థాట్స్ మీ మైండ్లోకి వచ్చాయంటే అదంతా నా తప్పే. మొత్తం నా మీద బ్లేమ్ వేయండి. మీరు మ్యాచ్ని ఓడిపోతారని ఆ డౌట్ మీ మైండ్లోకి వస్తే మీ మైండ్ ఫంక్షన్ అవ్వకుండా ఫ్రీజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆ వరస్ట్ పాసిబిలిటీ జరిగితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటా. కానీ మీరు అచీవ్ చేసుకున్న అచీవ్మెంట్స్ మీరే తీసుకోండి. అయితే మీ ఫెయిల్యూర్స్ని నేను తీసుకుంటా. సో ఈ మ్యాచ్లో ఏం జరిగినా మీరు మాత్రం మ్యాచ్ లాస్ట్ సెకండ్ వరకు ఓన్గా గోల్ని స్కోర్ చేయడానికి మాత్రమే చూడండి అని చెప్పి తను పిడికిల్ని బిగించి ఈగోయిస్టికల్గా ఎంత పాసిబుల్ అయితే అంతవరకు కన్నుగా ఎవాల్వ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి. మీకు విక్టరీ మీద ఉన్న హంగర్ని అన్లీచ్ చేయడానికి టైం వచ్చింది. బ్లూ లకర్స్ లెట్స్ గో అని అంటాడు. దాంతో ప్లేయర్స్ అందరూ ఫైర్ అప్ అయిపోయి మ్యాచ్కి రెడీ అవుతారు. ఇక నెక్స్ట్ ప్యానల్లో చూసుకుంటే న్యూ స్టార్టింగ్ 11 ప్లేయర్స్ స్టేడియంలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఐకో కరాసుతో మేము అటాకింగ్ నుంచి డిఫెన్స్కి, డిఫెన్స్ నుంచి అటాకింగ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మా పొజిషన్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి అని చెప్తాడు. దానికి కరాసు, యా కెప్టెన్, అలాగే మీరు కూడా బ్యాక్లైన్ని హోల్డ్ చేయండి, ఐఎమ్ కౌంటింగ్ అని అని అంటాడు. ఇక యూకి మీ టెచ్తో మ్యాచ్లో వైల్డ్గా ఆడదామని చెప్తే ఓకే యూకి, డబుల్ క్లాసెస్ అటాక్కి టైం అయింది, మనమేంటో వాళ్ళకి చూపిద్దామని చెప్తాడు. అలాగే ఈసగి తను వార్మప్ అవుతూ ఇక్కడ జపాన్ ఒక సూపర్ డార్క్ హోర్స్. అయితే ఇక్కడ నా ఈగో ప్లే స్టైల్కి అందరినీ లింక్ అవ్వమని చెప్పడానికి రీజన్ వచ్చి ఒక రెబల్గా అందరి ఈగోస్ని యూజ్ చేసుకొని నెంబర్ 1 ప్లేయర్ని డివోట్ చేసుకోవడానికి. దానివల్ల ఈ టీంకి మళ్ళీ నేను సెంటర్ అవుతా. మేము కంటిన్యూగా మా ఈగోస్ని ఫోనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. సో అలా కంటిన్యూగా ఎక్కువగా చేయడం వల్ల డిఫరెంట్ డైరెక్షన్లో మా ఈగోస్ ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది చాలా న్యాచురల్. అందుకే ఒకరి ఈగోని ఇంకొకరి ఈగోకి డైరెక్ట్గా లింక్ చేయడం చాలా కష్టం. అందుకే మా గోల్స్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ ప్లేయర్స్ 1-on-1 కొలాబరేట్ అవ్వకపోయినా షేర్ చేసుకున్న గోల్స్తో నువ్వు ప్లేయర్స్తో డైరెక్ట్గా లింక్ అవ్వచ్చు. అది మేము లాస్ట్ మ్యాచ్లో ఫ్రాన్స్ టీంలో ఎక్స్పీరియన్స్ చేసాం. అలాగే ఎంత ఎక్కువ ప్లేయర్స్ ఉంటే అంతమంది ఈగోస్ని యూనిఫై చేయడానికి అంత పెద్ద గోల్ అవసరం పడుతుందని చెప్పి స్టార్టింగ్ 11 ప్లేయర్స్ ఐకాన్స్ డార్క్ హార్ట్స్ పజిల్ పీస్ దగ్గరికి స్లోగా మూవ్ అవుతూ ఉంటారు. ఇక ఈసగి ఇప్పుడు వరల్డ్ని డివోట్ చేసుకోవడానికి సూపర్ డార్క్ హార్ట్స్ అనే ఒక పెద్ద గోల్ ఉంది. అది ఇంజన్ అయ్యి బ్లాక్ ప్లేయర్స్ని ఓటీగా చేసి ఈ మ్యాసివ్ ఛాలెంజ్ వైపు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడని తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గగమారు లెట్స్ డూ దిస్ అని అంటాడు. అలాగే జిన్ మనం ఇంగ్లాండ్ని బీట్ చేసే మన విక్టరీ బార్డర్ లైన్ నాకు కనపడుతుందని చెప్తాడు. అయితే అక్కడ ప్లేయర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉండడం చూసి ఇప్పుడు టీంలో ఉన్న ప్లేయర్స్ అందరి మైండ్ ఒకటైపోయింది. దాంతో నాకు ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ ఉండిపోయింది. రెబల్గా నేను గోల్ని ఎలా స్కోర్ చేయాలి? ఎప్పుడైతే మేము ఫ్రాన్స్తో మ్యాచ్ని ఓడిపోయామో అప్పుడు నేను ఫ్రస్ట్రేషన్ని, డెస్పైర్ని, యాక్సెప్టెన్స్ ఆఫ్ డిఫీట్ని ఇలా వీటన్నిటిని ఫీల్ అయ్యా. అయితే ఇప్పటి వరకు నేను బ్యాటిల్ ఆఫ్ లక్ని ఎవ్రీ టైం యూజ్ చేసినప్పుడు నేను విన్ అవుతూనే వచ్చా. కానీ లాస్ట్ గేమ్లో మాత్రం నేను ఓడిపోయా. సో నేను వరల్డ్స్లో బెస్ట్ ప్లేయర్ అవ్వడానికి నేను ఇంకా ల్యాక్ అవుతున్నా అని ఇదే ప్రూఫ్. ఒకవేళ గాడ్ ఆఫ్ ఫుట్బాల్ ఉంటే అది నన్ను టెస్టింగ్ చేస్తున్నట్టు ఉందని అంటాడు. అయితే అప్పుడే ఒక ఇసుక నుంచి కింద పడిపోవడం చూసుకోవచ్చు. ఈగో మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం గాడ్ ఆఫ్ ఫుట్బాల్ని మెన్షన్ చేయడం చూస్తున్నాం. అయితే ఇంత తొందరగా మనం గాడ్ ఆఫ్ ఫుట్బాల్ని చూస్తామా? అయితే బ్లూ లాక్ ఎందుకు వచ్చినట్టేనా? ఇది జస్ట్ డౌట్ మాత్రమే. కానీ బ్లూ లాక్ మంగా ఎండ్ అవ్వద్దని కోరుకుంటున్నా. ఇప్పుడే గాడ్ ఆఫ్ ఫుట్బాల్ని నాకెందుకో చూపించాలనిపిస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే ఈసగా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈసగ నుంచి పజిల్ పీసెస్ ఎయిర్లో ఫ్లయింగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలాగే తన ఆర ఉంది చూడు. రెబల్లో ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్తో బ్లాక్ జీన్స్తో నడుచుకుంటూ వచ్చేటప్పుడు వచ్చే కిక్ ఉంది కదా, అలాంటి కిక్ని ఇచ్చింది. ఇక ఈసగి తన అవేకనింగ్ అయిన మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఈసగి వచ్చి నువ్వు మళ్ళీ కొత్తగా అవ్వగలవా? వాళ్ళు నా ఈగోని టెస్ట్ చేస్తున్నారు. అసలు నువ్వు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నేను ఇన్కంప్లీట్ డ్రీమ్తో ఇలా ఎండ్ కానివ్వనని చెప్తాడు. అలాగే మళ్ళీ ఇంకోసారి గాడ్ ఆఫ్ ఫుట్బాల్ యొక్క ఈకలు ఈసగి చుట్టూ ఎయిర్లో ఫ్లయింగ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. ఇలా చాప్టర్ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్ లైనప్ని, అలాగే సైడ్ బిలో ఏం జరుగుతుంది, అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ని నెక్స్ట్ చాప్టర్లో చూడబోతున్నాం. అయితే నెక్స్ట్ వీక్ బ్రేక్. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు.